ఈ దినవాక్య ధ్యానాంశం, ఆయన ఆలయములో చేయు మొర. హన్నా తన జీవితంలో ఎవరూ తీర్చలేని ఒక సమస్య గుండా వెళ్ళింది. ఆమెకు పిల్లలు లేరు. తాను తన ఇంటిలో ఎంతో బాధపడి నిరుత్సాహానికి గురై కన్నీళ్లు కార్చింది. తన ఇంట్లో ఎంతగా ఏడ్చినప్పటికీ తాను కలిగి ఉన్న సమస్య తీరలేదు. అదే సమయంలో అన్న మరియు ఆమె భర్త దేవుని మందిరానికి వెళ్ళి దేవునికి అర్పించవలసిన అర్పణలు అర్పించారు. అప్పుడు అన్న దేవుని మందిరములో తన హృదయాన్నంతా కుమ్మరించుకొని తాను కలిగి ఉన్న సమస్యను దేవునితో చెప్పింది. తన ఆలయంలో చేసిన ప్రార్థనను ఆలకించి జవాబిస్తానని దేవుడు వాగ్దానము చేసిన ప్రకారం దేవుడు హన్నా యొక్క మొరను ఆలకించి ఆమె యొక్క అవమానాన్ని కొట్టివేసి చక్కని గర్భఫలాన్ని అనుగ్రహించాడు. హన్నా తన ఇంటిలో నిరుత్సాహపడటం మానివేసి ఎప్పుడైతే దేవుని మందిరానికి వెళ్ళి తన బాధను దేవునితో పంచుకుందో అప్పుడు సమూయేలు అనే అద్భుతమైన ప్రవక్తను, న్యాయాధిపతిని, రాజులను అభిషేకించి అద్భుతమైన యాజకుడైన ఆత్మీయుడిని పొందుకుంది. సహోదరి, సహోదరుడా, వారిలో ఎవరైనా ఏదైనా సమస్య గుండా వెళుచున్నారా? అయితే మీ అందరికీ ఒక శుభవార్త. మీ సమస్యను తీర్చగలిగిన దేవుడు ఉన్నాడు. ఆయన మనకు అనుగ్రహించిన అద్భుతమైన మందిరము కూడా ఉంది. కావున ఎందుకని దేవుని సన్నిధికి వెళ్ళి హన్నా వల్లే మీ యొక్క సమస్యను దేవునితో చెప్పుకుని అద్భుతమైన జవాబు పొందుకోకూడదు? ఇశ్రాయేలు దేవునితో నీవు చేసుకున్న మనవి ఆయన దయచేయను. 1 సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 17 వచనం. దేవుడి దినవాక్య ధ్యానం దేవుడు దీవించునుగాక. ఆమేన్.